అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 91 మాసోపవాసవ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు మాసోపవాసవ్రతం ఇది సర్వోత్తమ వ్రతాలలో నొకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేశారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు పవాసం చేసి ప్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి. ఆద్య ప్రభృత్యహం విష్ణో యావదుద్ధానకం తప అర్చయేత్వామనస్నంస్తు దినాని త్రింశదేవతు కార్తికా స్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం మ్రియే యద్యంతరాలే తువ్రతం భంగా నమే భవేత్. ఆచార 1-2-3-4 స్వామి, నీవు లేచేదాకా నేనేమి తినను. ఈ అశ్వయుజ కార్తీక శుద్ధ ద్వాదశుల మధ్య నేను మరణిస్తే ఆ విధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకుని మధ్యాహ్న సాయంకాలాలలో స్నానం చేసి హరిని దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి. ప్రతి మాత్రము తాను ఉబటన సుగంధిత గంధాలే పాదులను పూసుకోరాదు. ద్వాదశి నాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. 1 మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్లే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి. మధ్యలో ప్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు. దీనివల్ల వ్రత భంగం కాదు. ఈ వ్రతం భక్తి, భుక్తి, ముక్తిదాయకం. అధ్యాయం 1-2 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 91 మాసోపవాసవ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.